దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 99వ రోజు అనుదిన వాక్కు భయపడకుము. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనంలో, ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదనని ఎబెద్ మెలకును గూర్చి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. ఇర్మియా ప్రవక్తను నీరు లేని బురద బావిలో వేసినప్పుడు ప్రవక్త విషయమై జాలిపడి రాజును ఒప్పించి ఆ బురద బావిలో నుండి ప్రవక్తను వెలుపలికి తీయించినటువంటి మంచి వ్యక్తి ఎబెద్ మెలకు. అతడు చేసిన మంచి కార్యమును బట్టి దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకుని, యూదా ప్రజలకు కల్దీయుల ద్వారా కలగబోయే శ్రమ దినమున విడిపించేదను, నీవు భయపడుతున్నట్లుగా మనుషుల చేతికి నిన్ను అప్పగింపను, నేను నిన్ను తప్పించేదనని ఈ మాటల ద్వారా దేవుడు మనల్నందరినీ కూడా బలపరుస్తూ ఉన్నాడు. మరి అటి కృప దేవుడు మనకు అనుగ్రహించి శ్రమ దినమున తప్పించి ఆయన కృపలో భద్రపరచును గాక.